వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చాలా క్లోజ్డ్ సర్కిల్ నుంచి అందుతున్నటువంటి ఒక సమాచారం, త్వరలో ఐపీఎస్ పివి సునీల్ కుమార్ అరెస్ట్ అవ్వబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దానికి ఆ వ్యాఖ్యలు ముఖ్యంగా ఇవాళ రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి ఆయన అనారోగ్య పరిస్థితి ఏదైతే ఆయనకి షోల్డర్ బ్రేక్ అయిందో, దానికి ఆపరేషన్ ఏదైతే జరిగిందో ఏఐజీ హాస్పిటల్లో, ఆ ఎక్స్రేలు ఇవన్నీ కూడా పెట్టి ఈ ఎముకలు విరిగే ఇతనికి ఆడుతూ అలా పడిపోయిన దానికి ఎముకలు విరిగితే అంటూ కొన్ని ట్వీట్లు వేశారు. సో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన అరెస్ట్కి కారణం కాబోతున్నాయా? ఇవే రేపు ఈ కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత కీలక ఆధారాలుగా మారబోతున్నాయంటే దాని మీద కూడా అవుననే సమాధానం వినిపిస్తోంది అభిజ్ఞాన వర్గాల దగ్గర నుంచి. ఎందుకు ఏంటి అనేది చూస్తే ముఖ్యంగా ఎలాగో రేపు జూన్ 30వ తేదీన రిటైర్ అయిపోతాను, అంతవరకు సస్పెన్షన్ ఎలాగో ఉంది. సస్పెన్షన్ మీద నేను పదే ఛానల్కి వెళ్ళి నేను ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ నా తప్పేం లేదనేది ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తాను. ఈవెన్ దో హీ ఈజ్ సస్పెండెడ్, హీ హ్యాస్ టు ఒబే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సర్వీస్ రూల్స్కి ఒబే చేస్తూనే ఉండాలి, కానీ ప్రతిదానికి ఇలా మాట్లాడతానంటే కుదరదు అని చెప్పి కొంతమంది హైయర్ అఫీషియల్స్ కూడా చెప్తున్నట్టుగా సమాచారం అందుతోంది. సో ఈ కేసు సీరియస్నెస్ దృష్ట్యా పివి సునీల్ కుమార్ చేస్తున్నటువంటి వ్యాఖ్యానం, చెప్పినటువంటి తీరు ఇవన్నీ చూసిన తర్వాత అనేక మంది విశ్లేషకులు అందించినటువంటి అభిప్రాయాలు మిగతా వాటిని క్రోడీకరించిన తర్వాత ఎస్ డెఫినెట్గా దీనికి సంబంధించి ఆయన అరెస్ట్ తప్పదు అనేటువంటి పాయింట్ని ఒకళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇక రెండో పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ముఖ్యంగా యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ అవుతారు, చేసినవి తప్పులు చేసి అరెస్ట్ అవుతారు, ఈ కేసులో ఇలా అవుతుంది అంటే వెంటనే కులం కార్డు తీసుకురావడం, లేదా పివి సునీల్ కుమార్ కావచ్చు, లేదంటే సునీల్ నాయక్ కావచ్చు, ఇద్దరు కూడా కులం కార్డు తీసుకొచ్చి మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఇటీవల కాలంలో చేసిన ప్రాపగాండా అందరికీ తెలిసినటువంటిదే. సో ఇప్పుడు ఈ సునీల్ కుమార్ దళిత సామాజిక వర్గమైనా, లేదు అంటే మన సునీల్ నాయక్ లంబాడీ సామాజిక వర్గం అయినా, ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పులకి వాళ్ళు మాత్రం ఎవరినైనా వెళ్ళి కొట్టచ్చు, కానీ వాళ్ళ మీదకి ఏదైనా కేసు వస్తుంది అంటే ఇమ్మీడియట్గా కులం కార్డు తీస్తారా అన్నటువంటి ఒక ప్రశ్నను కూడా చాలామంది సంధిస్తున్నారు. సో మిగతా సామాజిక వర్గ వాళ్ళకి కూడా సేమ్ అదే ఈక్వాలిటీ ఉంటుంది కదా, ఇక్కడ అధికారానికి సామాజిక వర్గానికి ఉండదు కదా పొంతన అనేది. మరి వాళ్ళు మాత్రం ఎవరినైనా కొట్టచ్చా? వాళ్ళ మీదకి ఇప్పుడు కేసు వస్తుంది అంటే మాత్రం వాళ్ళ సామాజిక వర్గాన్ని, ఆ కులాన్ని వెంటనే తీసేసి ఎలిబీగా పెట్టుకుంటారా? దాంతో పోరాటం చేసేసి మొత్తం సమాజాన్ని రెచ్చగొడతారా? సో ఇలాంటి వ్యాఖ్యలు చేసినందువల్లే రేపు అరెస్ట్ అనేది ఖచ్చితంగా జరగబోతోంది అనేటువంటి సమాచారం కూడా అందుతున్నటువంటి అంశం. సో మరి ఎందుకు ఈ నోటి దురద ఇవన్నీ కూడా? సస్పెన్షన్లో ఉన్నప్పటికీ అవసరమైతే సస్పెన్షన్ మీద క్యాట్కి వెళ్ళాలి. గతంలో ఏబీ వెంకటేశ్వరరావు గారు వెళ్ళి సస్పెన్షన్ మీద క్యాట్కి, ట్రైబ్యునల్కి వెళ్ళి ఆయన వాదన వినిపించినట్టు వీరు కూడా విచారణకు సహకరించి అవసరమైతే క్యాట్లో దానికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసి మాకు అన్యాయం జరిగింది అంటే విచారణ చేస్తారు. పూర్తిగా న్యాయం జరిగింది అంటే సత్యలతో బయటకు వచ్చేసేయచ్చు. తప్పు చేశారు అంటే శిక్ష అనుభవించాలి. కానీ అక్కడ కూడా కులాన్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందుదాము, కులాన్ని అడ్డం పెట్టుకొని మిగతా వాళ్ళని కించపరుద్దాము, వాళ్ళని వ్యక్తిత్వ హననం చేద్దామంటే అది సర్వీస్ రూల్స్కి ఎగెన్స్ట్గా ఉంటుంది. ఇదే బేస్ మీద రేపు సునీల్ నాయక్ విచారణ జరిగిన తర్వాత అయినా అవ్వచ్చు, లేదు ఇంకా ముందే అవ్వచ్చు, ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ త్వరలో అరెస్ట్ అవ్వబోతున్నారు అనేటువంటి వార్త అయితే ఖచ్చితంగా తెలుస్తున్నటువంటి అంశం. ఇక కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి విషయంలో సునీల్ కుమార్ చేసినటువంటి విషయంలో ఒక చిన్నపాటి విశ్లేషణ చూసినట్లయితే ఆయన పెట్టినటువంటి పోస్ట్లో ఈ క్రికెట్ ఆడుతూ రఘురామకృష్ణరాజు గారు పడిపోతే 2 చోట్ల ఎముకలు ఫ్రాక్చర్ అయ్యాయి, దానికోసం ఆయన హైదరాబాద్ తీసుకెళ్లారు. దీంట్లో ఊరికే పడిపోతేనే 2 చోట్ల ఎముకలు విరిగాయి రఘురామకృష్ణరాజుకి. కస్టడీలో టార్చర్ చేసి ఉంటే, ఆయన చెబుతున్నట్టుగా కనుక కొట్టి ఉంటే గుల్లగుల్లగా ఎక్కడ పడితే అక్కడ ఎముకలు విరిగిపోయేవి కదా, మరి అలా జరగలేదే. దాంతోపాటు నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన మెన్షన్ చేశారు. కాబట్టి ఈ ఫోటోలతోటి మరి రఘురామకృష్ణరాజు గారు చెప్పినటువంటి పాయింట్ తీసుకున్నప్పుడు ఈ కస్టోడియల్ టార్చర్ చేసేటప్పుడు ఏం చేస్తారు పోలీసులు అనేటువంటి దానికి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఆయన చెప్పినట్టుగా కొట్టి ఉంటే అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు పోలీసులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొడితే లాకప్ డెత్ అవుతుంది ముందు. అలా ఎముకలు విరిగిపోయి ప్రాణాలు పోతాయి. అలాంటి లాకప్ డెత్ కేసులు చూసాం. కానీ అలాంటివి జరగకూడదు, బట్ కోటింగ్ మాత్రం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకునేటువంటి అనేక ప్రికాషన్స్ ఉంటాయి, అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. దెబ్బలు కనబడకుండా ఉండడానికి ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయట. ఎందుకంటే
శివాజీ సినిమా మీరు చూసారుగా రజనీకాంత్ది, అందులో పోలీస్ స్టేషన్లో రజనీకాంత్ని కొట్టేటువంటి సందర్భం ఒకటి ఉంటుంది. అదే రకంగా ఇగో ఆల్మోస్ట్ ఇలాగే జరిగింది అంటూ కూడా అప్పట్లో వ్యాఖ్యానాలు బాగా వినిపించాయి. దాని తర్వాత ముందుగా కోర్టుకు తీసుకెళ్లారా రఘురామకృష్ణరాజుని? ఎక్కడన్నా ట్రాన్సిట్ వారెంట్ తెచ్చుకున్నారా కోర్టు దగ్గర నుంచి? గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో, ఆయన నివాస పరిధి వచ్చేటువంటి పోలీస్ స్టేషన్లో ఎవరికైనా చెప్పారా? దట్ టు హీజ్ అ సిట్టింగ్ ఎంపీ, అధికార పార్టీలో ఉన్నటువంటి రెబల్ ఎంపీ. ఆయన ఒక ఎంపీకి అప్పటికే ఆయన వై కేటగిరీ సెక్యూరిటీ అనేది ఉంది, ఆయనకి థ్రెట్ ఉంది అని చెప్పని ఇంతమందిని దాటుకొని రఘురామకృష్ణరాజు గారిని కిడ్నాప్ చేసి గత తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పోలీసులను ఉపయోగించుకొని స్వయంగా పివి సునీల్ కుమార్ అండ్ టీం వాళ్ళు వచ్చి రఘురామకృష్ణరాజుని కిడ్నాప్ చేసి ఈ సునీల్ నాయకే కేసు నమోదు చేసి సుమోటోగా, ఎవరు ఆయన మీద కంప్లైంట్ ఇవ్వాలా, అక్కడ సుమోటోగా కేసు నమోదు చేసి ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయడం కాదు, కోర్టులో సబ్మిట్ చేశారా? రాజద్రోహం కేసు నమోదయ్యింది దీని మీద అని లేదు, రాత్రంతా ఉంచి తర్వాత రోజు ఉదయం ఎంతసేపు తీసుకెళ్తారండి? తాడేపల్లి ఇక్కడి నుంచి హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి రింగ్ రోడ్ మించి కొట్టుకుంటూ వెళ్తే, ఆ హైవేలో కొట్టుకుంటూ వెళ్తే తిప్పి కొడితే పోలీసులు 3 గంటలు 4 గంటలు తీసుకెళ్తారు. ఉదయం 10:30 గంటలకు ఆయన నివాసానికి వెళ్ళి అరెస్ట్ చేశారు. తెల్లవారేజాము తర్వాతి రోజు తెల్లవారు 9 10 అనుకుంటా రఘురామకృష్ణరాజు గారిని జడ్జి గారి ముందు ప్రవేశపెట్టారు. అప్పటిదాకా ఎక్కడుంచారు ఈయన తీసుకెళ్ళి? ఏం చేశారు రాత్రంతా? ఇంట్లో వాళ్ళకి తెలియదు, వాళ్ళ కుమారుడికి కానీ భార్య గారికి కానీ తెలియదు, పర్సనల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు, సెక్యూరిటీ వాళ్ళకి తెలియదు, ఆయనకి ఎంపీగా ఆయనకంటూ కార్యదర్శి ఢిల్లీ లెవెల్ నుంచి ఉంటారు వారికి తెలియదు, వై కేటగిరీ సెక్యూరిటీ, జెడ్ కేటగిరీ ఏదైతే ఉంటుందో వై కేటగిరీ వీళ్ళందరికీ కమాండెంట్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి తెలియదు. ఇంతమందికి తెలియకుండా తీసుకెళ్ళి లేదు మేము రఘురామకృష్ణరాజుని కూర్చోబెట్టి రాజుగారు అని చెప్పి పూజ చేశామంటే నమ్మడానికి ప్రజలు ఏమైనా పిచ్చివాళ్ళ? కాదుగా. ఇన్ని తప్పులు క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తున్నాయి. రాజకీయ కక్షపూరితంగా తీసుకెళ్ళి టార్చర్ చేశారు అనేది తెలుస్తోంది. ఆ టార్చర్ కూడా ఎలాగా? పైకి కనిపించకూడదు, ఆ విధంగా కొట్టారు, ఫ్రాక్చర్ అయింది, సర్టిఫికెట్ ఇవ్వాలి, ప్రభావతి గారిని పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రభావతి గారి భర్త వైఎస్ఆర్సీపీలో కీలక నేతగా ఆయన పనిచేస్తున్నారు. సో ఆవిడని పెట్టుకున్నారు, ఆవిడ సర్టిఫికేషన్ ఇచ్చేశారు. పైపచ్చి ఇంకేమి ఇచ్చారు? రఘురామకృష్ణరాజు గారికి చర్మ వ్యాధులు ఉన్నాయి, రఘురామకృష్ణరాజు గారికి ఇక్కడ మచ్చలు ఉన్నాయి, ఆయనకి ఇంతకుముందే బైపాస్ అయ్యింది, అందువల్లే ఎనిమా వచ్చింది, ఆ సిచ్యువేషన్ ఎనిమా అంటారు, ఎక్కడ ఫ్రాక్చర్ లేవు అని ఇచ్చింది. లేదు అంటే కోర్టు వారికి వెళ్ళి జడ్జి గారికి రఘురామకృష్ణరాజు గారు చెప్పుకున్నారమ్మా నాకు నడవడానికి ఇబ్బంది అవుతుంది, ఇగో ఇలా కొట్టారు అని చెప్తే, కస్టడీలో ఇలా చేశారని చెప్తే ఇమ్మీడియట్గా మిలిటరీ హాస్పిటల్కి రిఫర్ చేశారు. మిలిటరీ హాస్పిటల్ ఏమి ఇచ్చింది? సర్టిఫికేట్స్. అక్కడ కూడా టీటీడీ ఐఓగా పనిచేసినటువంటి ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకొని, గతంలో ఆయన డిఫెన్స్లో వేరే డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఉన్నటువంటి పరిచయాలను అవన్నీ పెట్టుకొని పోలీసులను మిలిటరీ హాస్పిటల్లోకి పంపించి ఆ రిపోర్ట్ని ట్యాంపరింగ్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేశారు. ఈ వాస్తవాలు కూడా ఆ రిపోర్ట్లో బయటపడ్డాయి. మరి ఇప్పుడు తప్పెవరిది? ఇవన్నీ అడిగితే అగ్రకులాల వాళ్ళైనటువంటి రఘురామకృష్ణరాజు దళితుడైనటువంటి పివి సునీల్ కుమార్ మీద కక్ష పెట్టేసుకున్నాడు, ఇబ్బంది పెట్టేస్తున్నాడు, మమ్మల్ని ఎదగనివ్వరా, మేము ఐపీఎస్లు అవ్వకూడదా అనేటువంటి ప్రశ్న వెంటనే సునీల్ నాయక్ కూడా అడిగేస్తాడు. ఇక్కడ పివి సునీల్ గారికి రఘురామకృష్ణరాజు గారి మీద పర్సనల్ గ్రడ్జ్ ఉంది అనేటువంటి ఒక పాయింట్ ఎస్టాబ్లిష్ అవుతోంది. ఎందుకు ఏంటనే చూస్తే ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో వారి భార్య గారు ఎవరైతే ఉన్నారో పివి సునీల్ కుమార్ భార్య, మాజీ ఐఏఎస్ పివి రమేష్ గారి సోదరిమణి, ఆవిడ 498A కేసు పెట్టి ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయనేది మన దాంట్లో పాత వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. పివి సునీల్ దాంట్లో ఎఫ్ఐఆర్లో సంచలన వాస్తవాలని చెప్పని మీకు తెలుస్తుంది అందులో ఎంత క్రుయాలిటీ మైండెడ్ అనేటువంటిది. సో అలాంటి వ్యక్తి ఆ కేసుకు సంబంధించి పర్సనల్గా ఉంది కాబట్టి అందులో రఘురామకృష్ణరాజు గారు ఏదో ఇన్వాల్వ్ అయ్యారు అన్నటువంటి ఒక రూమర్ వినిపిస్తూ ఉంటుంది. అది పర్సనల్గా గ్రడ్జ్ పెట్టుకొని ఇదంతా చేశారు అనడానికి ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయింది ఆల్రెడీ. కోర్టు ముందు కూడా రేపు పొద్దున్న అదే అవుతుంది. ఇక ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని కొట్టినటువంటి రోజు పొద్దున జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళారు. రాత్రంతా సునీల్ కుమార్ గారు అన్నట్టుగా పొట్టు కొట్టి ఉంటే అలాగే తీసుకుని వెళ్తే జడ్జి గారు మొహం మీద అడుగుతారు, కొట్టారా ఆయన్ని మీరు అని అడుగుతారు. తెలిసిపోతుంది కదా ఈజీగా కస్టడీలో ఏం చేశారు అనేటువంటిది. సో అవేమీ తెలియకూడదు. సో ఆయన మెల్లగా లేపి మొహం నీళ్లు కొట్టి ఆయనకి వేడి నీళ్లు దాగించి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళారు అక్కడికి. జడ్జి గారి దగ్గర రఘురామకృష్ణరాజు గారు చెప్పారు,
క్లియర్ కట్గా ఫ్యాక్ట్లన్నీ అలా తెలుస్తూ ఉంటే ఇప్పుడొచ్చి అలా పడిపోయాడు ఇలా పడిపోయాడు అంటే ఎంతోమంది జిమ్కి వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళు బాగా హెల్దీగా ఉండేటువంటి వాళ్ళు కూడా పుట్టుక్కుమని పడిపోతున్నారు. ఇలా పడితే పుట్టుక్కుమని ఎముకలు విరిగిపోతున్నాయి. అలాంటిది అంత భారీ కాయంతో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు పడిపోతే చేతికి సంబంధించి మొత్తం బాడీ బరువంతా వెళ్ళి చేతి మీద పడింది, ఏమవుతుంది? సునీల్ కుమార్ గారు రేపొద్దున్న ఒక 200 కేజీలు బస్తా ఆయన చేతికి ఇచ్చి పరిగెత్తండి అంటే ఒంటి చేత్తో పరిగెత్తవయ్యా పట్టుకొని అంటే ఎక్కడన్నా కాలు జరి పడ్డాడు అనుకోండి, ముందు నడుము విరిగిపోద్ది. ప్రాక్టికల్. మరి ఇవన్నీ తెలిసి ఇలాగా ఆయన్ని కవ్వించేటువంటి ప్రయత్నం కూడా కాదు, వ్యక్తిత్వ హననం. దట్టు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయడం, ఆ ఎక్స్రేల్ని పబ్లిక్లో డిస్ప్లే చేయడం అనేటువంటి గ్రౌండ్స్ మీద కూడా రేపన్న రోజు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది ఒక అంచనా. ఇక ఇది కూడా పోతే ఎలాగో 30వ తారీఖు రిటైర్మెంట్ అయిపోతాం, ఈ ప్రభుత్వం నన్నేం చేస్తుందిలే, నన్ను ఇవాళ ఏం చేయలేరు, కోర్టుకు వెళ్తారా, వెళ్ళినప్పుడు చూసుకుందాం, ఈలోగా ఏమైనా మాట్లాడితే కులాన్ని అడ్డం పెట్టేసుకుంటే సరిపోతుంది అనేటువంటి ఒక తలబిరుసుతనం అనాలా దాన్ని. ఎందుకంటే పెద్ద వ్యక్తి కాబట్టి, సీనియర్ ఆఫీసర్ కాబట్టి కొన్ని పదాలు మనం వాడకూడదు జనబాహుళ్యంలో మాట్లాడేటువంటి మాటలు. అదేంటనేది మీకు కూడా తెలుసు. సో అలాగా ఆ తెగింపుతోటి నన్ను ఎవడేం చేస్తాడులే అనేటువంటి ఒక తెగింపుతోటి ఎలా చేస్తున్నారా అన్నటువంటి దాని మీద కూడా చర్చ జరుగుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా వెరీ సూన్ పివి సునీల్ కుమార్ అరెస్ట్ అవ్వబోతున్నారు అనేటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి వార్త అందుతోంది. చూడాలి ఎప్పుడవుతారు ఏంటి అనేటువంటిది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.